అరే కరెక్ట్గా టైం కొడతారు కదరా బెల్లం. ఏం చందు ఏం కలగన్నావో చెప్పగలవా? అబ్బే వద్దురండి. పర్లేదులే చెప్పు. అది నేను నా భార్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే దాని కర్మ కాలి నా అదృష్టం పండి అది మ్యాన్హోల్లో పడిపోయిందండి. అలా నేను ఒంటరిగా వెళ్తుంటేనండి మధ్యలో సమంతానండి నా ఎదురుగా వచ్చండి నన్ను దగ్గరికి తీసుకుందండి. తీసుకుని నా దిల్లుగిందండి. తర్వాత కరెక్ట్ గా మీ బెల్లం మోగిందండి. సమంత బతి వాడినాది జనరేటర్ వచ్చింది. ఎవరే జనరేటర్ అన్నారు? ఎవరి జనరేటర్ అంటే జనరల్ గా దయ్యం అనబోయి దయ్యాలు భూతాలు అస్సలు ఇదంతా కాదు. అర్ధరాత్రి ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చోటాలు నీడలా ఫాలో అవడాలు ఎవరి పని? ఎవరి బాయ్ ఫ్రెండ్ పనే చెప్పండి. బాయ్ ఫ్రెండా? పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తా. ఏంటి చిత్ర నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి మ్యామ్? నేను వచ్చినప్పటి నుంచి మీరు ఇలాగే అంటున్నారు. ఇప్పటిదాకా మీరు పట్టించుకోలేదు, ఎవరిని పట్టుకోను లేదు. ఇప్పుడు మమ్మల్ని వదిలేయమంటే ఎలా? నవ్వేది చాలు. చలో చలో. చిత్ర చిత్ర చిత్ర. ఒక చిన్న డౌట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగ మొహాలే. ఆబ్వియస్లీ నువ్వు నేను తప్ప. మరి నేను అడుగుతాను చెప్తావా? అడగండి మ్యామ్. ఈ ముస్లిం వాళ్ళందరూ నన్ను జనరేటర్ జనరేటర్ అంటున్నారు. అంటే ఏంటమ్మా? పేరు పెట్టిందే నేనే కదా. ఏమన్నా? ఏం లేదు మ్యామ్. జనరేటర్ అంటే కరెంట్ పోయినప్పుడు వేసుకుంటారు కదా, అదే జనరేటర్. అది కాదు, నాకు జనప్రియ అని మంచి పేరుంటే జనరేటర్ అని పిలుస్తారేంటమ్మా? అంటే అది పర్లేదు, నేను ఏమనుకోను, కొంచెం చెప్పమ్మా. అది ప్రకాష్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేనప్పుడు ఆయన కరెంట్ ఇచ్చేది మీరేనట్టుగా. ఓ దొంగ మొహల్లారా, నన్నంత మాట అంటారా? మీకు ఏ ఫ్యూజులు లేనోడు వస్తాడే? మీ బతుకంత చీకటేనే, క్యాండిల్స్ పెట్టుకుని బతకాలే మీరు. మేడం ఏంటే ప్రకాష్ సార్ ఇంట్లో కరెంట్ పోయిందంట. మీరు వస్తే జనరేటర్ వేసుకుంటారంట. వెళ్తారా? అయ్యా నిన్ను, నీకు దరిద్రుడా. చిత్ర అండ్ టీమ్. యా ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఆన్ టేక్ దిస్. యాక్చువల్ గా ఇండియా నుంచి 2 అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురువు గారు కూడా నీ జీవితంలోకి 2 అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర కాఫీ. ఏ యు బేబీ, ఐ లవ్ యు. కమ్ కొట్టింది ఇటువైపు. హడావిల్లో అర్థం కాలేదు మేడం. ఎవడ్రా ఎదవా? అంటే అతని కాదండి అంది. మాకు తెలియదు మరి ఇక్కడ ఎదవెవడో. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా? మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది మన క్యారెక్టర్ మార్చేద్దాం. మేడం మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి, ఐ లవ్ యూ అని కాదు. అట్నే పదండి పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్. అక్క యు గాట్ ఇట్. ఇదేదో కోతి పేరులా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు, నీళ్ళకంటే చెప్పారులే. సరే ఉండు బేబే, నువ్వు అమెరికాలో మాత్రం నల్లలకు దగ్గరగా అస్సలు తిరగండి. అవునా? బేబే నువ్వు పూర్వ జన్మలో గుండు చూదు అనుకుంటా. గాలి భలే తీస్తున్నావే. ఏందా గుడ్లు చూపు. వెళ్దాం బా. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడలోడాన్ని వాగేదానివి ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్ము నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబే నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ. నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా. చిపోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా ఇస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవా బేబే? రే ఎదవసల్లాపి మ్యాటర్ కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్ధకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్ధకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేనేనా?
నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు ఇదిగో బాబాయ్ గారు మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా. నీడలా ఫాలో అవ్వకు, జాగ్రత్తగా ఫాలో అవ్వు. అది కొంచెం తేడా. తేడానా అంటే? దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అదేంటి ఏదో ఇంటికి వచ్చిపోతుంటాడు అన్నంత క్యాజువల్ గా చెప్పావు? అంటే చిత్ర స్పిరిట్ పర్సనాలిటీ. స్ప్లిట్ పర్సనాలిటీ రా. మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం? అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న గొరకొస్తుంది. అమ్మో నాకు ఇక్కడ వణుకొస్తుంది బాబాయ్. తప్పకుండా లేడీస్. అబ్బా ఏం కొంప. ఎవడి లగేజ్ గాడు? బేబీ నువ్వు నా గురించి కొంచెం గొప్పగా చెప్పాలి. ఓకే నేను చెప్తాగా. చెప్పు. ఇదంతా యూజ్ అయ్యే లగేజ్, ఇదొక యూజ్లెస్. ఇదే బెటర్. పదండి నడవండి. తుప్పేసి మొక్కలరా వేసుకునే బట్టలు దారాలంత ఉంటాయి, మొయ్యాల్సిన బరువులు మాత్రం భారాల్లా ఉంటాయి. ఎందుకే మా బతుకు ఇలా చేస్తా?